ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయినా భర్తగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అభిలాషాన్ని క్షమించండి. కోపం లేకుండా మాట్లాడండి. నా కోసం, నా సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధమని చెప్పారు. ఆ మాటని అభి సంతోషంలో చూపించండి. అభి విషయంలో నా ఒపీనియన్ ఏంటో ఆల్రెడీ చెప్పానుగా. మళ్ళీ ఎందుకు తన గురించే మాట్లాడుతున్నావు? అభి మీకు సమస్యగా కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం అభి ఆయుష్ తీరేలోపు ఆమె కోరుకున్నట్టు జరిపించడమే సమస్యగా మారింది. పోయే ప్రాణాన్ని ఆపే శక్తి మనకి లేదు, కానీ క్షమించే అవకాశం మీకుంది. మిమ్మల్ని నవ్వుతూ మాట్లాడమనడం లేదు, కోపం చూపించొద్దని చెప్తున్నాను. అభితో మీ ప్రవర్తన మారితే సిద్ధులో కూడా మార్పు వస్తుంది. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా సిద్ధు తనతో సంతోషంగా ఉంటే చాలని అభి కోరుకుంటోంది. అలా జరగాలంటే మీరు నా మాట వినాలి, అభిని క్షమించాలి. వద్దు పప్పా, నువ్వు వినొద్దు. ఆ డెవిల్ని అస్సలు క్షమించొద్దు. అమ్మా, ఏమైంది నీకు? పప్ప ఆల్రెడీ చెప్పినా వినకుండా ఎందుకేదేదో మాట్లాడి పప్పాని చేంజ్ చేస్తున్నావు? ఆ డెవిల్కి నువ్వు సపోర్ట్ చేయి, అంతేకాని మా సపోర్ట్ మాత్రం అడగద్దు. ఆ డెవిల్ గురించి ఇంకా మాట్లాడవు. ఇంటికి వెళ్ళేటప్పుడు నీ పక్కనే కూర్చుని నీతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. నువ్వు పప్పాని మార్చడం కాదమ్మా, ముందు నువ్వు మారాలి. పప్పా మాట, నా మాట, అమ్మమ్మల మాట వినాలి. ఇంకెప్పుడు మా దగ్గర ఆ డెవిల్ గురించి మాట్లాడొద్దు. ఒకవేళ నీ మాటలు విని పప్పా ఓకే అన్నా, నేను మాత్రం ఆ డెవిల్తో మాట్లాడను, దగ్గరకు కూడా వెళ్ళను. సిద్ధు, సిద్ధు! సాక్షి, ఈ విషయంలో నేను సిద్ధుకే సపోర్ట్ చేస్తాను. అభి విషయంలో మా ఇద్దరి మనసులు ఎప్పుడూ విరిగిపోయాయి సాక్షి. ఆమె మీద మా ఒపీనియన్ ఎప్పటికీ మారదు. ఒకవేళ మా మనసు మారేలా ఉంటే చావు వార్త తెలిసినప్పుడే సింపతి పుట్టుండేది. నీలానే జాలి చూపించేవాళ్ళం. అలా జరగలేదంటే అభి మీద మా అభిప్రాయం ఏంటో నువ్వే అర్థం చేసుకో. మళ్ళీ చెప్తున్నాను సాక్షి, నేను ఈ ప్రపంచంలో ఆలోచించేది, కష్టపడేది మీ ఇద్దరి సంతోషం కోసం మాత్రమే. ఈ విషయంలో నన్ను మార్చడం రెండు టైం వేస్ట్ తప్ప వేరే ఇంకేం లేదు. పద వెళ్దాం. రండి రండమ్మా. ఆగండి ఆగండమ్మా.
ఒక్క నిమిషం ఉండండి అమ్మా. తనుజ కుడికాలు లోపలికి పెట్టి వెళ్ళండి. ఆగండి ఆగండి, ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ సినిమాలు చూడరా? ఏమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు? సినిమాల్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలంటే పేర్లు చెబుతారు కదా, అలాగే మన హీరో హీరోయిన్ కూడా పేర్లు చెబితేనే కానీ లోపలికి పర్మిషన్ లేదు. మా పేర్లు నీకు తెలుసు కదా టెడ్డీ, మళ్ళీ ఎందుకు కొత్తగా చెప్పడం? ఓన్లీ తనుజ, చిన్నపిల్ల అడుగుతుంది కదా, సరదాగా చెప్పు, మేం కూడా వింటాం. ప్రేమ గురించి చెప్పడానికి భయపడ్డావు, ఇప్పుడు పేర్లు చెప్పడానికి కూడా ఎంత ఆలోచిస్తున్నావేంటమ్మా? కొత్త పెళ్లి కూతురు కదా డాడ్, మొహమాటం వల్లే ఈ మౌనం. మీరంతా కలిసి నా చెల్లిని ఇబ్బంది పెట్టకండి. కావాలంటే ఆ పేర్లేవో నేనే చెప్తాను. అమ్మా, మేం పేర్లు అడిగితే మీ చెల్లి చెప్పొచ్చు కదా. ఇద్దరు కలిసి ఓవర్ యాక్షన్ చేయకండి. నేను అడిగింది చేసే వరకు మీ చెల్లికి నో పర్మిషన్. అమ్మా టెడ్డీ గురించి తెలిసిందే కదా, ఆ పేర్లేవో చెప్పి లోపలికి పదండి. నా పేరు తనుజ, నేను నా భర్త చందు. ఆ ముద్దు పేర్లు కాదమ్మా, అసలు పేరు చెప్పాలి. అసలు పేరా? ఏంటి చందు? చంద్రశేఖర్. వాట్ ఈస్ దిస్ పిన్ని? బాబాయ్ పేరు నీకు తెలీదా? అంటే చందు అని పిలవడమే అలవాటు. ప్రేమలో పడి పేరు గురించి పెద్దగా ఆలోచించలేదు. ప్రేమ గుడ్డిదంటే ఇదేనేమో. చూసింది చాలు, పూర్తి పేరు చెప్పి లోపలికెళ్ళు, లేదంటే టెడ్డీకి కోపం వస్తుంది. యా పిన్ని, నువ్వు చెప్పు. నా పేరు తనుజ. నేను నా భర్త చంద్రశేఖర్తో కలిసి వచ్చాను. ఓకేనా టెడ్డీ మేడం? నువ్వు ఓకే. బాబాయ్, ఇప్పుడు మీరు. నా పేరు చంద్రశేఖర్, నేను నా భార్య తనుజాతో కలిసి వచ్చాను. ఇప్పుడు లోపలికి రండి. రండి, కూర్చోండి. రండమ్మా. అక్క, చిన్నప్పటి నుండి నా మనసు తెలుసుకొని అడగక ముందే అన్నీ ఇచ్చేదానివి. ఇప్పుడు నా పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. చందు భార్యగా నేను, ఈ ఇంటి అల్లుడుగా చందు ఇలా ఇంట్లోకి అడుగు పెడతామని నిజంగా ఊహించలేదక్క. థ్యాంక్ యూ సో మచ్. నా చెల్లెలికి నచ్చినట్టు చేయడం నా బాధ్యత. దానికి థ్యాంక్స్ చెప్పి మన బంధాన్ని అవమానించుకో. అవమానం కాదక్క, నువ్వు చేసిన సాయానికి నాకు తెలిసిన పదం అదొక్కటే. తెలియని మాటల్ని నా ఆనందంలో ఈ కన్నీటిలో బయటికి వచ్చేస్తున్నాయి. నేను మాత్రం నీకు సారీ చెప్పాలక్కా. నువ్వెందుకు? తనుజ లవ్ స్టోరీ గురించి తెలిసి కూడా నువ్వేం రియాక్ట్ అవ్వకపోయేసరికి నాకు కోపం వచ్చింది. నువ్వు చందుని తీసుకొచ్చే వరకు నువ్వేంటో, నీ గ్రేట్నెస్ ఏంటో తెలియలేదు. ఆ మాటకొస్తే మీరు నందు గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా భయమేసిందండి. మా చెల్లిని ఎందుకు ప్రేమించావురా అని చెడామడా తిట్టి తన్ని తరిమేస్తారనుకున్నాను. నేను మరీ అంత విలన్లా కనిపించానా? అంటే విలనని కాదు కానీ అలా అనిపించిందండి. సారీ.
అన్నా నీకు లెటర్ వచ్చింది. అలా షాక్ అయ్యావేంటన్నా? ఫ్యాన్స్ నిన్ను మోసం చేశారా? నీ ఆశల్ని ఆవిరి చేశారా? కాదు, నా శత్రువు చెల్లికి పెళ్ళయింది. పెళ్ళైతే ఏంటన్నా? ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేసావా? కాదురా, దాని అక్కని పెళ్లి చేసుకున్నాను. ఆస్తిని అందరినీ నా గ్రిప్లోకి తెచ్చుకునే టైంకి కథ అడ్డం తిరిగింది. నేను జైల్లో పడ్డాను. ముక్కలు ముక్కలుగా చెప్పిన నీ రాక వెనుక చాలా పెద్ద కథే ఉందన్నమాట. అయినా నాలాంటి వాళ్ళు టెన్షన్ పడాలి కానీ బయట ఫ్యాన్స్ ఉన్నారు. బెయిల్ కూడా సెట్ చేస్తానని చెప్పారు. నీకే ప్రాబ్లం లేదన్నా. చెప్పింది ఎవరో తెలియదు. ఒకసారి మందు పంపారు, ఇంకోసారి బయటికి తీసుకొస్తానని ఆశలు నింపారు. ఇప్పుడేమో నా శత్రువు గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అందరూ నా నాశనం కోరుకునే వాళ్ళే తప్ప నా గురించి ఆలోచించే వాళ్ళు బయట ఎవ్వరూ లేరు. నాకిలా సీక్రెట్ మెసేజ్లు పంపిస్తున్న వాళ్ళు నా మంచి కోసం ఆలోచిస్తున్నారా లేదా చెడు కోసం కుట్రలు చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. నీకు బెయిల్ రావడం కష్టమని మా లాయర్ కూడా చెప్పాడు. నీకు సాయం చేస్తానని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఏంటన్నా, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కలిసి మాట్లాడు. నాకు తెలిసి వాళ్ళకి నీతో ఏదో అవసరం ఉండే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరూ లేరంటున్నాను కదా. అయినా ఎవరో ఏదో చేస్తారని ఇంకా వెయిట్ చేస్తూ కూర్చోలేను. శత్రువులు సంతోషంగా ఉంటే నేను ఈ జైల్లో ప్రశాంతంగా ఉండలేను. బెయిల్ వచ్చే వరకు నేను వెయిట్ చేయలేను. వీలైనంత త్వరగా బయటికి పోవాలి. బెయిల్ రాకుండా బయటికి ఎలా వెళ్తావన్నా? ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు తప్ప నాకిక్కడ ఎవ్వరూ తెలియదు. మరి ఎలా వెళ్తావన్నా? నిహారిక ఆంటీ పప్ప చందు అంకుల్ని తీసుకురాగానే అందరూ షాక్ అయ్యారు. తాతయ్యతో సహా అందరూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఆంటీ పప్ప మాట్లాడేసరికి కూల్ అయ్యారు. ఇంతకు ముందు హారిక పెళ్లిలో కూడా ఇలానే హడావుడయ్యింది. అప్పుడు కళ్యాణ్ అరెస్టుని చూడలేకపోయాం. ఇప్పుడు అక్క చెల్లెళ్ళ ప్రేమని చూడలేకపోతున్నాం. పోన్లే, ఏదైతే ఏంటి, తనూజ ప్రేమించిన అబ్బాయితో పెళ్లి జరిగింది. తనూజ కుటుంబం కోసం ఎంత ఆలోచించిందో నిహారిక తనూజ కోసం అంతకంటే ఎక్కువ ఆలోచించారు. అక్కడున్న అందరూ నిహారికని పొగుడుతుంటే నిహారిక మాత్రం మీ అల్లుడి గారి గురించి గొప్పగా చెప్పింది. మా అల్లుడు మంచితనాన్ని ఎక్కడికెళ్ళినా ఎవరైనా సరే పొగడాల్సిందే. అక్కడ నా గొప్పతనం లేదండి. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుంది. అదే ప్రూవ్ అయింది. అవును, మీ ఇద్దరి పెళ్ళవడానికి కూడా కారణం అదే. సిద్ధు మీ ఇద్దరిని అంతగా ప్రేమించాడు కాబట్టే పెళ్లి చేశాడు. చిన్న చిన్న మనస్పర్ధలు ఎన్నొచ్చినా ఆ ప్రేమే మీ ఇద్దరిని ఎప్పటికీ కలిపుంచుతుంది. మా మధ్యన మనస్పర్ధలేం లేవా ఆంటీ? ఒకరినొకరం బాగానే అర్థం చేసుకుంటున్నాం, గౌరవించుకుంటున్నాం. అమ్మా! అభి, అమ్మా! అబ్బా! ఏమైంది అభి? తాలింపు వేస్తుంటే నూనె చేతిపైన తోలింది. ఈ పనులన్నీ నీకెందుకు? నేను రూమ్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. నువ్వే కాదు సాక్షి, నేను కూడా చెప్పాను. ఈవిడ గారికి ఒకరు చెప్పిన మాట వినటం అలవాటు లేదు కదా. అందుకే ఏదో ఒక పెంట చేయడం, ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం. ఆంటీ, చెయ్యి కాలి తను బాధపడుతుంటే
ఇప్పుడు మీ మాటలు అవసరమా? దీని విషయంలో నీకు ఎవరైనా ఏదైనా అనవసరమే. కాలిన చోట ఏమైనా క్రీమ్ రాయి సాక్షి, లేదంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. సరేనండి. అలా కాదు సాక్షి, నాకివ్వు, నేను రాస్తాను. నొప్పిగా ఉందా? లేదండి, మీరు క్రీమ్ రాస్తున్నారు కదా, నాకే బాధ తెలియడం లేదు. జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంట్లో ఈ పనులన్నీ చేయడానికి మేము ఉన్నాం కదా. ఇంకెప్పుడు కిచెన్లోకి రావద్దు. కిచెన్లోకే కాదు, ఇంట్లో కూడా రావద్దని చెప్పాం. మా మాట నువ్వు వినవు, ఆమె విందు. మీ ఇద్దరిని చూడలేకపోతున్నావు. నువ్వు డెవిల్వి మాత్రమే కాదు, డిస్టర్బ్ లేడీవి కూడా. ఉదయం నుండి రూమ్లోనే ఉంటే బోర్ కొట్టింది. అందుకే మీరు వచ్చేలోపు ఏదైనా ప్రిపేర్ చేద్దామని వచ్చాను. నువ్వు రెస్ట్ తీసుకోవడం తప్ప నాకేం వద్దు అభిలాష. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇలాంటి చిన్న చిన్న గాయాలు ఇంకా ప్రమాదంగా మారతాయి. మీరు పెట్టింది తింటూ ఎప్పుడు గదిలోనే పడుకునుంటే నాకే గిల్టీగా, బోరింగ్గా అనిపిస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకోకపోవడం వల్లే అందరికీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ రిపీట్ చేయొద్దు. నువ్వు వద్దు అన్న పనిని కావాలని చేయడం నాకు అలవాటే కదా నందు. మీరంతా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే చూడలేక నూనె చేతి మీద వేసుకున్నాను. నువ్వు రాయాల్సిన క్రీము సాక్షి రాసింది. నా ఊహ నిజమయ్యే రోజు త్వరలోనే రావాలి. వచ్చేలా కుట్రలు కుతంత్రాలు చేసే పూచి నాది. నువ్వు రూమ్కెళ్ళు, నేను వస్తాను. పెళ్లి గురించి మాట్లాడితే చాలు మనకెన్నో లెక్చర్లు ఇచ్చేది. అలాంటిది ఇప్పుడు శోభనానికి మన చేతే రెడీ చేయించుకుంటుంది. అది మీ అదృష్టం బేబీ. ఇలా రెడీ చేస్తే మీకు కూడా తొందరగా పెళ్ళైపోతుందన్నమాట. ఓ, లవ్ చేసిన వాడు మొగుడయ్యాడు కదా, ఇప్పుడు ఎన్నైనా చెప్తావు, ఏ జోక్స్ అయినా వేస్తావు. ఏంటి తనుజ, రిసెప్షన్ ఫంక్షన్ కి రెడీ అవుతున్నట్టు అంత ఆనందంగా ఉన్నారేంటి? నీకు కొత్తగా పెళ్ళయిందని మర్చిపోయావా? అలా అని కాదక్క, ఊరికే ఇదిగో వీళ్ళు జోక్స్ వేస్తుంటే నేను కౌంటర్ ఇస్తున్నాను అంతే. తనుజ పెళ్లికి కొత్త కాని ప్రేమకి కాదు కదక్కా. అందుకే సిగ్గు మొహమాటం లాంటివి ఫీలింగ్స్ లేకుండా చాలా కూల్గా ఉంది. లవ్ మ్యారేజ్ లో ఉన్న కంఫర్ట్ అదే, అంతేనా తనుజ? సైలెంట్ గా ఉంటారా? ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త చాప్టర్ స్టార్ట్ అవబోతోంది. నీకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయినా నేను ఎప్పుడూ నీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. చందు లాంటి మనిషి వల్ల ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదని నాకు తెలుసు. బట్ ఊపిరి ఉన్నంత కాలం
నువ్వు నా బాధ్యత అని మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోనక్క. నేను ఊపిరితో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నీ ఆశీర్వాదం వల్లే చందు లాంటి మంచి వ్యక్తి నాకు భర్త అయ్యాడు. అక్క, డాడ్ చందు గురించి ఏమైనా అడిగారా? ఆయనకి మనస్ఫూర్తిగా మనం తీసుకునే డెసిషన్ ఓకేనా? అవును తనూజ, ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారు. నువ్విక దేని గురించి ఆలోచించొద్దు. ప్రేమతో మీ జీవితాన్ని మొదలుపెట్టారు. అదే ప్రేమని జీవితాంతం కంటిన్యూ చేయండి. నేను ఉన్నంత కాలం మీ జీవితంలో సంతోషం ఉండదు, ఉండనివ్వను. అడుగు ముందుకు వేస్తే పుచ్చ లేసిపోతుంది.